వెల్కమ్ టు మెగా 9 టీవీ ఆఫ్ ది రికార్డ్. నేను మీ జనని. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు, పద్మారావు, మల్లారెడ్డి భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వారి భేటీలపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అటు అసెంబ్లీలో ఇటు బయట సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో వారిద్దరూ భేటీ అవడంతో బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారంట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా వెళ్లి కలవడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద డిబేట్ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోందట. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ల మధ్య అసెంబ్లీలో బయట మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఆ ఇరువురి భేటీపై రెండు పార్టీల నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా చెవులు కొరుకుంటున్నారట. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్లు పలు సందర్భాల్లో తప్పుపడుతూ ధ్వజమెత్తుతున్నారు. కౌన్సిల్ వేదికగా ఎమ్మెల్సీ కవిత కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ తో హరీష్ రావు భేటీ కావడంపై ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్ లోనే లోతుగా చర్చ జరుగుతుందట. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేసే సమయంలో జరిగిన ఈ సమావేశం గులాబీ శ్రేణులకు, లీడర్లకు మింగుడు పడటం లేదట. ఉద్దేశం ఏదైనా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట. ఇప్పటికే కులగణన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు దూరంగా ఉన్న కవిత మాత్రం పాల్గొనడంతో ఆ పార్టీ డిఫెన్స్ లో పడింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు హరీష్ రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త తలనొప్పిలా తయారైందట. ముఖ్యమంత్రిని ఎందుకు కలిశాననే అంశంపై హరీష్ రావు స్వయంగా వివరణ ఇచ్చినా దానిపై చర్చలు మాత్రం ఆగడం లేదు. హరీష్ రావు ఒక్కడే కాదు, పద్మారావు, మల్లారెడ్డి కూడా సీఎంను అదే రోజు కలవడం పెద్ద చర్చకు దారితీసింది. సీఎంను హరీష్ రావు కలిసిన వెంటనే బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇరువురి భేటీ వెనుక వ్యూహం ఉందంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తిప్పికొడుతున్నాయి. ప్రజా సమస్యలపై ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైనా సీఎం కలవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ప్రజా సమస్యల పరిష్కారానికి తనను ఎవరైనా కలవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు వరుసగా సీఎంను కలవడంపై జరుగుతున్న పొలిటికల్ రచ్చ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.